ఓకే మామ. ఇవాళ వచ్చేసి మనది షెల్ స్క్రిప్టింగ్‌ది డే 2 మామ. నీకు కొంచెం ఈ లొకేషన్ కొంచెం డిఫరెంట్ అనిపిస్తుండొచ్చు. ఎందుకంటే నేను మా దోస్త్ గారి ఇంటికొచ్చిన కాబట్టి. బట్ నెవర్‌దలెస్ వి విల్ కంటిన్యూ ఆన్ షెల్ స్క్రిప్టింగ్ బికాస్ ఇది చాలా ఇంపార్టెంట్. ఆ న్యూస్ ఇంపార్టెంట్ కాదు. మొత్తం 3 రకాల వేరియబుల్స్ అనేవి ఉంటాయి మామ. 2 రకాల వేరియబుల్స్, ఒకటి పొజిషనల్ పారామీటర్స్ అనేది మనం ఇవాళ మాట్లాడబోతున్నాము. వెరీ వెరీ సింపుల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. చాలా ఇంపార్టెంట్ టాపిక్. చాలా మటికి నువ్వు కోడ్స్ ఏవైతే రాస్తావో, నెక్స్ట్ స్క్రిప్టింగ్ ఏదైతే చేస్తావో నువ్వు జాబ్‌లోకి పోయిన తర్వాత, దీనిపైననే డిపెండ్ అయి ఉంటది. నువ్వు ఎవ్రీడే డే టు డే లైఫ్‌లో ఇది వాడుతూనే ఉంటావు కాబట్టి కొంచెం జాగ్రత్తగా విను. ఫస్ట్ ఆఫ్ ఆల్ లోకల్ వేరియబుల్స్ అంటే ఏంది? సింపుల్‌గా చెప్తున్నా చూడు. ఎప్పుడైతే నువ్వు పైథాన్ కోడ్ రాస్తున్నావో, సి++, జావా ఏదైనా కోడ్ రాస్తున్నావు, అనుకుంటే బ్యాష్ స్క్రిప్టే రాస్తున్నావు అని అనుకో. అందులోపల పైన మనం నిన్న చూసినాం కదా, వేరియబుల్స్ అనేది డిక్లేర్ చేసినాం కదా. ఆ వేరియబుల్స్ ఆ కోడ్‌కి మాత్రమే అంకితం. అక్కడ మాత్రమే యూజ్ చేయొచ్చు. వేరే ఎక్కడ యూజ్ చేయలేము. ఒకవేళ వేరే ఎక్కడైనా యూజ్ చేయాలంటే ముందు ఫస్ట్ ఆ స్క్రిప్ట్‌ని గానీ, ఆ కోడ్‌ని మనం కాల్ ఔట్ చేయాలి. తర్వాతనే ఆ వేరియబుల్స్ అనేది యూజ్ చేయగలుగుతాం. నువ్వు కన్‌ఫ్యూజ్ అవుతున్నట్టున్నావు. నేను క్లియర్‌గా ప్రాక్టికల్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేసినప్పుడు చేస్తాను. నువ్వు టెన్షన్ తీసుకోకు, సరేనా? సో దీస్ ఆర్ ఓన్లీ వితిన్ ద కోడ్ బ్లాక్ ఆర్ ఎ ఫంక్షన్. యూ కెన్ యాక్చువల్లీ లోడ్ దీస్ వేరియబుల్స్ ఇంటూ యువర్ వర్కింగ్ షెల్ యూజింగ్ సోర్స్. లినక్స్‌లో నువ్వు సోర్స్ యూజ్ చేసి దీనిని ఇది చేసుకోవచ్చు అనమాట. కానీ దీస్ ఆర్ నాట్ అవైలబుల్ ఫర్ ఎవ్రీవన్ అన్లెస్ అండ్ అంటిల్ దట్ కోడ్, దట్ స్క్రిప్ట్ ఇస్ కాల్డ్. అదొక్కటి మైండ్‌లో పెట్టుకో. లోకల్ అనేది కూడా మైండ్‌లో పెట్టుకోమమ్మ. లోకల్ వేరియబుల్స్ అంటే ఆ కోడ్‌కి మాత్రమే, ఆ కోడ్ బ్లాక్‌లో మాత్రమే ఇది పని చేస్తది. వేరే ఎక్కడ పని చేయదు. సింపుల్ ఎగ్జాంపుల్‌కి ఒకటి చూపిస్తున్నాను చూడు. లెట్స్ సే నేను జై బాబ్ అని ఒక కొత్త కోడ్ అనేది రాసినా అని అనుకో. ఇందులోపల నేను ఏమని రీసెంట్ మూవీ ఈజ్ ఈక్వల్ టు సరి లేరు నీకెవరు, ఒక మూవీ పేరు ఇచ్చిన. ఇక్కడ నేను ఏమైనా ఒక ఎకో మహేష్ బాబ్ రీసెంట్ మూవీ ఈజ్, ఇక్కడ వేరియబుల్ అనేది కాల్ చేస్తున్నాను చూడు. రీసెంట్ మూవీ అని ఇచ్చేసి కాల్ చేసిన అని అనుకో. దీన్ని సేవ్ చేసేసి chmod +x jbob.sh ఇచ్చేసి దీనిని నేను ఎగ్జిక్యూట్ చేశాను అనుకో. ఇక్కడ నీకు నీ వేరియబుల్ అనేది వచ్చేసింది. నార్మల్ నా స్క్రిప్ట్ లోపలికి పిలవాలి అని అనుకుంటే jbob.sh అని పిలిచేసి సోర్స్ అది రన్ అయింది కదా. నేను ఆ వేరియబుల్ని ఇప్పుడు ర్యామ్ లోపలికి పంపించేసినామమ్మ. ర్యామ్ లోపలికి పంపించేస్తే ఫర్ అ టెంపరరీ టైం నాకు ఏమవుతుంది, నేను ఇక్కడ రీసెంట్ మూవీ ఈజ్ రీసెంట్ మూవీ అని పెట్టి ఎంటర్ కొట్టాను అనుకో. ఇక్కడ కూడా అదే వేరియబుల్ కాల్ అవుతుంది చూడు. బట్ అగైన్ దిస్ వేరియబుల్ రీసెంట్ మూవీ అనే వేరియబుల్ ఓన్లీ ఈ కోడ్కి మాత్రమే అంకితం. నేను ఇప్పుడు వేరే ఏమైనా జై బాలయ్య .sh ఎక్స్టెన్షన్ మిస్ అయింది. ఇక్కడ నేను ఇకో రీసెంట్ మూవీ మహేష్ గారిది ఇది రీసెంట్ మూవీ ఉంగా అని చెప్పేసి దీన్ని సేవ్ చేసేసి chmod +x జై బాలయ్య అని కొట్టి దాని తర్వాత దానిని ఎగ్జిక్యూట్ చేయడానికి ట్రై చేశాను అనుకో. ఎగ్జిక్యూట్ ఏంది, జై బాలయ్య కదా. ఏమీ రాదు చూడు. ఇక్కడ నీకు ఎంటీ వచ్చేసింది, ఏమీ రాలేదు. బికాస్ ఆ వేరియబుల్ ఏదైతే ఉందో మనం డిక్లేర్ చేసింది దట్ వాజ్ లోకల్ వేరియబుల్. ఆ లోకల్ వేరియబుల్ వేరే ఏ స్క్రిప్ట్లో పని చేయదు. నీకు నీ నార్మల్ షెల్లో కూడా పని చేయదు అన్లెస్ అండ్ అంటిల్ నువ్వు సోర్స్ అనే కమాండ్ ఇస్తే కానీ. సో అది లోకల్ వేరియబుల్ మమ్మ. ఐ హోప్ యూ అండర్స్టూడ్. నీకు ఒకవేళ ఏమైనా డౌట్ వచ్చిందనుకో దీనిపైన ఇన్స్టాగ్రామ్లో రీచ్ అవుట్ అవ్వడం మర్చిపోకు. బికాస్ దిస్ ఇస్ వెరీ క్రూషియల్ అండ్ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అనమాట. దాని తర్వాత వచ్చేసి ఎన్విరాన్మెంటల్ వేరియబుల్స్. సేమ్ లోకల్ వేరియబుల్ కాన్సెప్ట్ ఆ కోడ్కి ఎట్లయితే పనిచేస్తుంది చూడు, అట్లనే ఎన్విరాన్మెంటల్ వేరియబుల్స్ అనేవి మొత్తం బ్యాష్లో పనిచేస్తాయి. నువ్వు లినక్స్లో ఏ యూజర్ అయినా లాగిన్ అయ్యుండు, లేకపోతే ఏ షెల్లో అయినా ఉండు, నువ్వు పైథాన్ షెల్లో ఉండు, నువ్వు ఎక్కడన్నా ఉండు, ఈ ఎన్విరాన్మెంటల్ వేరియబుల్స్ పనిచేస్తాయి మామ. ఇవి ఎట్లా అంటే నీ ఆపరేటింగ్ సిస్టంలోనే బై డిఫాల్ట్గా ఉండిపోయాయి అనుకో. బై డిఫాల్ట్గా ఇవి
ఆపరేటింగ్ సిస్టమే ఇన్స్టాల్ చేసేసింది అనుకో. సో నువ్వు ఎక్కడికన్నా ఆపరేటింగ్ సిస్టంలో నువ్వు ఏ డైరెక్టరీలో నుండు ఎక్కడ నుండు ఈ ఎన్విరాన్మెంటల్ వేరియబుల్స్ అనేవి పనిచేస్తాయి. అందుకే నువ్వు ఎప్పుడైనా అబ్జర్వ్ చేస్తే ఇప్పటి నుంచి నువ్వు ఐటీ ఇది ఫ్రెషర్గా తీసుకుంటున్నావు అనుకో, ఇప్పటి నుంచి నువ్వు పైథాన్ కానీ C++ కానీ ఏదైనా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఇన్స్టాల్ చేయాలి అని అనుకుంటే ఆ ఇన్స్టాలేషన్ గైడ్లో ఆ డాక్యుమెంటేషన్ కనుక నువ్వు చదివితే ప్రతి ఒక్క గైడ్లో నేను 10,000% రాసిస్తున్నా, అందులోపల వాడు మెన్షన్ చేస్తాడు ఏమని, నువ్వు ఒకవేళ విండోస్లో ఉంటే ప్లీజ్ యాడ్ దిస్ పాత్ టు యువర్ ఎన్విరాన్మెంటల్ వేరియబుల్స్, ప్లీజ్ యాడ్ దిస్ పాత్ అని చెప్పి ఒక పాత్ ఇస్తాడు. ఆ పాత్ని తీసుకెళ్ళి నువ్వు ఎడిట్ ఎన్విరాన్మెంటల్ వేరియబుల్స్ కొట్టి దాని లోపల యాడ్ చేస్తావు. విండోస్లో అయితే దీస్ చేంజెస్ ద బిహేవియర్ ఆఫ్ షెల్ అండ్ యూజర్ ఇంటర్ఫేస్. ఎగ్జాంపుల్ యూజర్, హోమ్, షెల్. ఈ నేను ఇప్పుడు ఎగ్జాంపుల్కి ఫస్ట్ దీన్ని క్లియర్ చేసి ఎన్వి కొట్టాను అనుకో, ఇన్ని గనం వేరియబుల్స్ వస్తున్నాయి చూడు, ఇవన్నీ నా ఎన్విరాన్మెంటల్ వేరియబుల్స్. ఇందులోపల కనుక నువ్వు చూస్తే యూజర్కి అడ్మిన్ BP80, కరెంట్లీ నేను లాగిన్ ఎక్కడైనా అడ్మిన్ BP80 లాగా లాగిన్ అయినా కాబట్టి యూజర్ ఇదని చూపిస్తుంది మామ. దాని తర్వాత ఇంకా వేరేవి కూడా ఉంటాయి. PWD అనేది కూడా ఒక ఇక్కడ PWD అని ఉంది చూడు. ప్రస్తుతం నేను ఏ డైరెక్టరీలో పని చేస్తున్నానా, హోమ్ డైరెక్టరీలో పని చేస్తున్నా. దీనికి అర్థం నేను ముందు చెప్పినా నీకు గుర్తుందో లేదో, హోమ్ డైరెక్టరీలో పనిచేస్తున్నా కాబట్టి PWD ఇది ఉంది. హోస్ట్ నేమ్, నువ్వు ఎక్కడి నుంచైనా కాల్ చేయి, హోస్ట్ నేమ్ ఇదే ఉంటుంది, డిఫరెంట్ చేంజ్ కాదు. దాని తర్వాత లాగ్ నేమ్ ఒకటి. షెల్, నేను ప్రస్తుతం బ్యాష్లో పని చేస్తున్నా, నీకు తెలిసిందే. ఇక్కడ క్లియర్ ఇదేంది ఇప్పుడు నాకు కనిపిస్తుంది, ఇదంతా ఏంది, బ్యాషే కదా, బిన్ బ్యాష్లోంచే వస్తుంది. సో నేను ఇప్పుడు ఏమన్నా కాల్ చేయని, హోస్ట్ నేమ్ అని కాల్ చేశాను అనుకో వచ్చేస్తుంది. దాని తర్వాత PWD అని ఇచ్చాను అనుకో వచ్చేస్తుంది. నువ్వు ఇవి యాక్చువల్లీ యూస్ కూడా చేసుకోవచ్చు. లెట్స్ సే నేను ఒకవేళ temp.sh అని ఒక ఫైల్ క్రియేట్ చేసేసి అందులోపల నేను ఇకో కరెంట్ వర్కింగ్ డైరెక్టరీ ఈజ్ $PWD అని ఇచ్చేసి దీన్ని సేవ్ చేసి chmod +x temp.sh అని ఇచ్చేసి దాని లోపల దానిని ఎగ్జిక్యూట్ చేసిన అనుకో, ఇప్పుడు నా కరెంట్ డైరెక్టరీ అనేది ఇది వచ్చేస్తుంది. నేను ఒకవేళ CD వెనకాలకి వెళ్ళిపోయినా, ఇప్పుడు నేను కరెంట్ వర్కింగ్ డైరెక్టరీ హోమ్లో ఉన్నా, అదే స్క్రిప్ట్ని నేను మూవ్ సూడో ఇచ్చేసి అది మూవ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు నేను ls grep temp.sh కొట్టాను అనుకో, ఉండాలి నా ఫైల్ ఉంది. ఇక్కడ నేను ఎగ్జిక్యూట్ చేశాను అనుకో అదే ఫైల్ని, కరెంట్ డైరెక్టరీ హోమ్కి చేంజ్ అయిపోయింది. ముందు హోమ్ అడ్మిన్ BP80 ఉండే, ఇక్కడ హోమ్కి చేంజ్ అయిపోయింది చూడు. బికాస్ దట్ PWD అనే వేరియబుల్ ఏంది మామ, నీకు 1,00,000 సార్లు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా, ఎన్విరాన్మెంటల్ వేరియబుల్. సేమ్ యూజర్ కూడా అట్లనే పని చేస్తుంది, షెల్ కూడా అట్లనే పని చేస్తుంది మమ్మ, ఏం డిఫరెన్స్ ఉండదు. ఐ హోప్ యూ అండర్స్టూడ్ ద డిఫరెన్స్ బిట్వీన్ లోకల్ వేరియబుల్స్ అండ్ ఎన్విరాన్మెంటల్ వేరియబుల్స్. అర్థం కాకపోతే అగైన్ ఐ ఆమ్ అవైలబుల్ ఆన్ ఇన్స్టాగ్రామ్, నువ్వు ఎప్పుడు రీచ్ అవుట్ అవ్వచ్చు. దీని తర్వాత నీకు మేజర్గా అర్థం అవ్వాల్సింది ఏంటి తెలుసా, పొజిషనల్ పారామీటర్స్. ఇది చాలా ఇంపార్టెంట్. నేను రాసిన స్క్రిప్టింగ్లో అయితే, నేను రాసిన ఆటోమేషన్ కోడ్లో అన్నిట్లో దీనిని యూజ్ చేసిన. ఐ బిలీవ్ నువ్వు కూడా ఎప్పుడైతే ఫ్యూచర్కి వెళ్తావో 100% యూజ్ చేస్తావు. అంటే ఏంటి, ఇప్పుడు నేను దీన్ని ఫస్ట్ క్లియర్ చేసుకుందాం. నేను ఇట్లా ఒక ఫస్ట్ CD అడ్మిన్ BP80 లోపలికి వెళ్ళిపోయి ఇన్ని గనం ఉన్నాయి కదా, జై బాలయ్య అది ఏదో ఉంది, జై బాలయ్య.sh ఉంది, SJH ఉంది కదా. దీని తర్వాత నేను ఇక్కడ ఏమైనా టెక్స్ట్ ఇస్తున్నాను అని అనుకో, ఏమైనా ఇవ్వని నా ఇష్టం. వీటిని పారామీటర్స్ అంటారు మామ. నేను ఈ పారామీటర్స్ ఎందు లోపలికి పంపిస్తున్నా, ఈ స్క్రిప్ట్ లోపలికి పంపిస్తున్నా. అండర్స్టూడ్? సో కేశము దీని లోపలికి పంపిస్తున్నా, దీని లోపలికి పంపిస్తున్నా. అదొక్కటి మేజర్గా గుర్తుపెట్టుకో నువ్వు, ఓకే? సో ఆ ఆర్గ్యుమెంట్స్ని నేను దాని లోపలికి పంపిస్తున్నా. అవి ఎక్కడ బ్యాష్ ప్రకారంగా అవి ఎట్లా సేవ్ అవుతాయి, ఎక్కడ సేవ్ అవుతాయి అని అంటే, arg1 is stored in $1, arg2 అనేది $2లో సేవ్ అవుతుంది, arg3 అనేది $3లో సేవ్ అవుతుంది. అట్లా నువ్వు ఎన్ని ఆర్గ్యుమెంట్స్ పాస్ చేస్తే, ఆర్గ్యుమెంట్స్ పాస్ చేసావనుకో, $nలో nth ఆర్గ్యుమెంట్ సేవ్ అవుతుంది మామ. అదొకటి గుర్తుపెట్టుకో. $0 ఈజ్ ఆల్వేస్ ద ఫైల్ నేమ్, ఎందుకంటే అన్నిటికంటే ముందు అదే ఇస్తున్నావు. ఇక్కడ చూడు 0 1 2 3.
సో నువ్వు కేశంబు అనే వేరియబుల్ నీకు ఆ ఆర్గ్యుమెంట్ని వేరియబుల్ లాగా నువ్వు కన్సిడర్ చెయ్యాలి అని అనుకుంటే దీనిని $1 అని రిప్రజెంట్ చేస్తావు. దీనిని ఏమని రిప్రజెంట్ చేస్తావు? జైబాబ్ని $2 అని, భాయిని ఎట్లా రిప్రజెంట్ చేస్తావు? $3 అని. అర్థమైందా? అన్నిటినీ రిప్రజెంట్ చేయాలి అని అనుకో, నువ్వు $* అనేది ఇస్తావు. ప్రతి ఒక్క ఆర్గ్యుమెంట్ యొక్క వాల్యూని రీడ్అవుట్ చేస్తుంది. ఓకే, $# అని ఇచ్చావనుకో ఆ నెంబర్ అనేది రీడ్అవుట్ చేస్తుంది. రైట్, ఇప్పటివరకు నేను ఎక్స్ప్లెయిన్ చేసిన థియరీ మొత్తం గజిబిజిగా అనిపించదు, అసలు ఈయన ఏం చెప్తున్నాడు అని చెప్పేసి. మనం దానిని ప్రాక్టికల్గా చేసి చూద్దామమ్మా, సో దట్ నీకు ఈజీగా అర్థమవుతుంది. ఓకే, మనం ఫస్ట్ అయితే ఒక స్క్రిప్ట్ రాద్దాం. ఏమని రాద్దాము? పొజిషనల్ పారామీటర్స్ గురించి రాస్తున్నాం కాబట్టి args.sh అని ఒక స్క్రిప్ట్ రాద్దాం. అబ్బా, నేను కూడా అందరు యూట్యూబర్స్ లాగా ఏదో సొల్లు మాట్లాడుతున్నా, మనం కాస్త ఫన్గా మాట్లాడదాం. రీసెంట్గా రిలీజ్ అయిన మూవీ rajasab.sh ఒక స్క్రిప్ట్ అనేది రాస్తున్నా. అందులోపల నేను ఏమని రాస్తున్నాను అని అంటే, ఫస్ట్ ఆర్గ్యుమెంట్ నువ్వు పాస్ చేసింది $1 రాంగా అని రాస్తా. ఓకే, దాని తర్వాత సెకండ్ ఏమో $2, థర్డ్ ఈజ్ ఈక్వల్ టు $3. అండర్స్టూడ్? ఇట్లా రాసేసినా కదా. ఇప్పుడు నేను దీనిని సేవ్ చేసుకుంటా. దీనిని ఫస్ట్ నేను ఎగ్జిక్యూటబుల్ పర్మిషన్లు ఇచ్చేస్తా దీనికి, rajasab.sh. దాని తర్వాత ఏమని చేస్తా, ఇక్కడ నేను rajasab.sh అని నేను ఎప్పుడైతే టైప్ చేస్తాను చూడు, అప్పుడు ఈ ప్రోగ్రామ్ నా దగ్గర నుంచి ఏమని ఎక్స్పెక్ట్ చేస్తుంది? 3 ఆర్గ్యుమెంట్స్ ఎక్స్పెక్ట్ చేస్తుంది. కరెక్ట్? ఏమున్నాయి ప్రభాస్ గారి మూవీసో ఏదో ఒక మూవీ, నేనంత ఆలోచిస్తున్నా. పౌర్ణమి ఒకటి తీసుకో. సెకండ్ ఆర్గ్యుమెంట్ ఏమని చెప్దాము? మూవీలు రికమెండ్ చేసేటోనికి మూవీ పేర్లు గుర్తు రావట్లేదు చూడు, క్రేజీ. ఎక్కువ అని ఒక కొత్త సినిమా చూసిన నేను మొన్న, స్పైడర్ మ్యాన్ అని ఒక సినిమా చూసిన. ఎంటర్ కొట్టినా అనుకో, ఇక్కడ చూడు ఫస్ట్ ఆర్గ్యుమెంట్ పౌర్ణమి అని వచ్చేసింది. ఇది $1 ఏమో ఇది, $2 ఏమో ఇది, $3 ఏమో ఇది. రైట్? అట్లా యూజ్ చేస్తారు మామ. ఇప్పుడు నువ్వు కొంచెం కన్ఫ్యూజ్ అవుతుండొచ్చు, నేను వేరేవి కూడా చూద్దాం. ఇన్సర్ట్ కొట్టేసి ఎంటర్ కొట్టేసి ఏమని చేస్తా, $0 ఒకటి, నీకు అన్నీ చూపించిన కదా, $* ఒకటి, దాని తర్వాత $# ఒకటి. అండర్స్టూడ్? నువ్వు ఇక్కడ చెప్పిన కదా $* అంటే ఏం రావాలి? వాల్యూ ఆఫ్ ఈచ్ ఆర్గ్యుమెంట్ రావాలి. అంటే మనకి పౌర్ణమి రావాలి, దాని తర్వాత రావాలి, దాని తర్వాత స్పైడర్ మ్యాన్ 3 రావాలి. దాని తర్వాత $# అంటే మనకి ఏమేమి కావాలి? టోటల్ నెంబర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ రావాలి. అవి గుర్తుపెట్టుకో ఎట్లా పని చేస్తాయి అనేది. ఓకే, దీనిని మనము సేవ్ చేసుకుందాము, మళ్ళీ దానిని రన్ చేద్దాం. ఎంటర్ కొట్టినాం అనుకో, మొత్తం 3 ఆర్గ్యుమెంట్లు పాస్ చేసిన అని చెప్తుంది. పౌర్ణమి ఒకటి, ఒకటి, స్పైడర్ మ్యాన్ ఒకటి. దాని తర్వాత పౌర్ణమి, స్పైడర్ మ్యాన్ మొత్తం అన్నీ చూపిస్తుంది. $* వాల్యూ ఇది. రైట్? దాని తర్వాత $0 వాల్యూ ఏంటి? ఫైల్ నేమ్. ఏమని చెప్పిన? $0 ఆల్వేస్ రిఫర్స్ టు ది ఫైల్ నేమ్ బికాస్ ఇట్ ఈస్ ద 0th ఆర్గ్యుమెంట్. అదొక్కటి అర్థం చేసుకో. ఓకే, కన్ఫ్యూజింగ్గా ఉంది అంటే ఇంకొక ఎగ్జాంపుల్ కూడా ఇస్తాను, టెన్షన్ తీసుకోకు. రైట్? దాని తర్వాత ఇది ఇందాకే మనం చూసినాము, ఫస్ట్ ఆర్గ్యుమెంట్ ప్లేస్లో ఫస్ట్ ఆర్గ్యుమెంట్, సెకండ్ ప్లేస్లో ఏమో సెకండ్ ఆర్గ్యుమెంట్, థర్డ్ ప్లేస్లో థర్డ్ వచ్చేసింది. ఓకే, వెరీ సింపుల్గా అనిపిస్తుండొచ్చు. మనం ఇప్పుడు దీనిని కొంచెం కాంప్లికేటెడ్గా తయారు చేద్దాం. నా దగ్గర ఇప్పుడు నేను ఎప్పుడైతే స్కాట్ ఈటీసీ పాస్వర్డ్ అని కొడతానో, నా దగ్గర భాయ్ అని ఒక అకౌంట్ ఉంది. ఓకే, ఇది నీ రియల్ వరల్డ్ సినారియో. ఎగ్జామ్ తీసుకునే వాళ్ళకు కూడా చూడండి, మంచిగా వినండి. ఎగ్జామ్ తీసుకునే వాళ్ళు ఇంటర్వ్యూలో ఇది అడుగుతారు. అంటే ఎప్పుడైనా నువ్వు బ్యాష్ స్క్రిప్టింగ్ చేసినావు అనుకో, బ్యాష్ దేనికి యూజ్ చేసినావు, స్క్రిప్ట్స్ దేనికి రాసినావు అని అడిగినప్పుడు ఈ ఎగ్జాంపుల్ పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ మామ. రైట్? నా దగ్గర భాయ్ అని ఒక అకౌంట్ ఉన్నాడు, నేను లాగిన్ అయ్యి కూడా చూపిస్తున్నాను చూడు. భాయ్, ఎంటర్ ది పాస్వర్డ్ నేను ఇప్పుడు భాయ్ లాగా ఉన్నాను. PWD వస్తే నేను ఇంకా అందులోనే ఉన్నాను, కానీ భాయ్ లాగా లాగిన్ అయ్యి ఉన్నాను. నేను యూజర్ని కాల్ కూడా చేయొచ్చు. సారీ, $యూజర్ భాయ్ లాగా లాగిన్ అయ్యి ఉన్నాను. రైట్? డన్. ఇగో మళ్ళీ చూపించిన ఎన్విరాన్మెంటల్ వేరియబుల్, వేరే యూజర్లో లాగిన్ అయినా కానీ నాకు పర్మిషన్ ఇస్తుంది చూడడానికి అని చెప్పేసి. నేను వాపస్ నా దాంట్లోకి లాగిన్ అయిపోతాను. దాని తర్వాత లెట్స్ సేర్ నీ రియల్ వరల్డ్లో భాయ్ దేని మీద నువ్వు పని చేస్తుండు, భాయ్ అకౌంట్ లాక్ అయిపోయింది.
అండర్స్టూడ్? దానికి మనము క్లియర్గా ఒక స్క్రిప్ట్ అనేది రాస్తాం. ఆ భాయ్ అకౌంట్ని మనం అన్లాక్ చేయడానికి స్క్రిప్ట్ రాస్తాం. ఎందుకు? ఆటోమేషన్కి మనకి ఈజీ అవుతుంది కాబట్టి. సో స్క్రిప్ట్ ఏంటి? ఫస్ట్ స్క్రిప్ట్ రాయాలి అని అంటే నీకు అన్లాక్ చేయడానికి ఏం కావాల్సి వస్తుంది అది చెక్ చేసుకోవాలి. యూజర్ మోడ్లో -U స్టాండ్స్ ఫర్ అన్లాక్, అదొకటి చూసుకో. నేను ఈ పేజ్కి ఎట్లా వచ్చిన మాన్యువల్ యూజర్ మోడ్ అని ఒత్తిన, దాని తర్వాత సెర్చ్ చేసి చూసిన. రాసుకో, ఇవన్నీ రాసుకొని పెట్టుకో. నేను ఇప్పుడు ఒక స్క్రిప్ట్ అనేది తయారు చేస్తా. ఏమని తయారు చేస్తా? అన్లాక్ user.sh అనే ఒక స్క్రిప్ట్ రాస్తా. ఓకే, అందులోపల నేను ఏమని రాస్తా అన్నా అంటే temp user is equal to $1. నా ఆర్గ్యుమెంట్ పాస్ చేయాలి. నాకు ఆర్గ్యుమెంట్ ఒకటి కావాలి. ఆ ఆర్గ్యుమెంట్ని నేను ఈ వేరియబుల్లో స్టోర్ చేస్తున్నాను అని చెప్తాను. దాని తర్వాత వచ్చేసి sudo user mod ఏంటి కమాండ్ ఏంటి? -U ఆర్గ్యుమెంట్ 1 అన్లాక్ చేయడానికి. దాని తర్వాత సింపుల్గా నేను యూజర్ అన్లాక్డ్ అని చెప్పేసి ఇది రాసేసి దీనిని సేవ్ చేసేసి దీనికి chmod ఇచ్చేసి అన్లాక్ user.sh కదా .sh ఇచ్చేసి అన్లాక్ user.sh అని ఇచ్చేసి ఇప్పుడు నేను అన్లాక్ user.sh ఆర్గ్యుమెంట్ అనేది ఇవ్వాలి. రైట్, ఇక్కడ నేను భాయ్ అని ఇస్తాను. ఇది యూజర్ నేమ్ మామ. యూజర్ నేమ్ ఎంటర్ కొట్టాను అనుకో, అది నా సూడో పాస్వర్డ్ అడుగుతుంది. నువ్వు రూట్గా లాగిన్ అయినప్పుడు అడగదు నిన్ను. ఓకే, ఎంటర్ కొట్టేస్తే యూజర్ అన్లాక్డ్ వచ్చేసింది. ఇప్పుడు ఏమైంది? ఈ ఆర్గ్యుమెంట్ ఏదైతే పాస్ అయ్యింది చూడు, ఆ ఆర్గ్యుమెంట్ ఇందు లోపలికి వెళ్ళింది. రైట్, ఇందు లోపలికి వెళ్ళి స్టోర్ అయ్యింది. ఎట్లా స్టోర్ అయింది? టెంప్ యూజర్ లాగా స్టోర్ అయ్యింది. నేను దానిని $1తో రిప్రజెంట్ చేస్తున్నా. ఇక్కడ $1 నేను రిప్రజెంట్ చెయ్యకుండా నీకు వేరియబుల్స్ కూడా అర్థం అవ్వాలి, దాంతోపాటు ఆర్గ్యుమెంట్స్ కూడా అర్థం కావాలి కాబట్టి చెప్తున్నాను. ఇక్కడ $1 ఇవ్వకుండా $temp user అని ఇచ్చినా కానీ పని చేస్తుంది మామ. ఓకే, దిస్ ఈజ్ హౌ స్టోరింగ్ ఇన్ టు వేరియబుల్స్, ఆర్గ్యుమెంట్స్, లోకల్ వేరియబుల్స్, ఆల్ ఆఫ్ దీస్ వర్క్. ఓకే, అండర్స్టూడ్? రైట్, దీన్ని నేను సేవ్ చేసుకొని సేమ్ స్క్రిప్ట్ మళ్ళీ కూడా రన్ చేసుకోవచ్చు. భాయ్ యూజర్ అన్లాక్డ్ అని వచ్చేసింది చూడు. ఇంకా ఆ స్క్రిప్ట్ని ఇంకా మాడిఫై చేయాలి అని అనుకుంటే యూజర్ ఇక్కడ ఏమిస్తా? టెంప్ యూజర్ అన్లాక్డ్ అని ఇస్తా. దీనిని సేవ్ చేసుకుంటా, మళ్ళీ రన్ చేస్తా. యూజర్ భాయ్ అన్లాక్డ్ అని వచ్చేసింది చూడు. రైట్, అన్లాక్ అయిపోతుంది. మళ్ళీ లాగిన్ చేసేసుకోవచ్చు ఆ యూజర్. సో అది మామ పొజిషనల్ పారామీటర్స్, ఎన్విరాన్మెంటల్ వేరియబుల్స్, లోకల్ వేరియబుల్స్. ఐ హోప్ యూ అండర్స్టూడ్ ఆల్ ఆఫ్ దిస్. ఒకవేళ అర్థం కాకపోతే అగైన్ వీడియో మళ్ళీ ఒకసారి చూడు. అయినా అర్థం కాకపోతే నువ్వు ఇన్స్టాగ్రామ్లో నాకు మెసేజ్ చేయి. ఐ విల్ ఆల్వేస్ బీ హ్యాపీ టు రెస్పాండ్ టు యువర్ క్వెరీస్ అనమాట. ఓకే, అంతే, ఇవాళకి ఇంకేం లేదు. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకు. సబ్స్క్రైబ్ చాలా ఇంపార్టెంట్ మామ, సరేనా?